చూస్తే నా కోరిక ఇప్పుడు నెరవేరుతున్నది కదరా. అయితే ఇప్పుడు సంతోషముగా ఎండి కొండకు మాత్రము చక్కగా పోయేదను. అట్లా అమ్మా? అవును అయ్యా, నేను మాత్రము చక్కగా నీ వందరూ నేను ఎంబడే నడిచి వచ్చదను. అయ్యా చూడు, వాడింది ఇప్పుడు తిరివాడింది భయపడుతున్నది. మాత్రం ఎవరు లేరని బాధపడుతున్నారు. ఎవరు లేరా? అవును, మళ్ళా మనకు ఎవరు లేపుడు. అమ్మా చిన్ని బాలిక, నీకు మాత్రం ఆటలు పాటలు ఆడుకోవాలని కోరుతుంటే కదా తల్లి. అవును నాన్నగారు, నీకు మాత్రం తోడుగా తీసుకొచ్చినానమ్మా. అలాగే నాన్నగారు, నువ్వు లోపల నాన్నగారు మేము ఆడుకుందాము, బ్రతుకుతాము. నువ్వు నువ్వు లోపల పోయినా అనుకో మంచిగా ఆడుకుంటావు. ఏమంటే అక్క, ఇలా ఈ వనము లోపల మనం మాత్రము ఆటలు ఆడుకున్నందుకు వనము లోపల ఈ ఆవులని కొట్టుకొని ఆటలు ఆడుకునడానికి పోవుదమ్మక్క. అవును చెల్లెలా. సరే అక్క, నువ్వు ఎట్లా చెప్తే తింటనే అక్క. మరి అంతనే మంచిగా మనం చక్కగా అనం కూడా ఉంటామే. సరే చెప్పక్క. శక్తి మాతాకి నా చెల్లె నల్లావోతో చెప్పేవా చెప్తా మాట. నా చెల్లె నల్లావోతో ఏమంటే అక్క, ఈ వనముల మాత్రం చక్కగా ఆడుకుందామా చెల్లెలా. అవునక్క, నీవన్న విధముగా ఆడుకుందామక్క. సకలాను ఎట్లా చెప్తే అట్టింటనక్క. నేను మంచి సకల కథనే ఉన్నారు చెల్లెలా. ఇదే మాట అప్పటి రాకుండా అట్లనే మల్లేల చెట్టు గమగమ వర్షల తీగే మల్లేల చెట్టు అక్క. నీ వన్న విధముగని చక్కగా పుష్పములు దింపుకొని ఆటలాడుకుందాం అక్క. జయ శక్తి మాతాజీ. మల్లెలో మల్లెలో మరి జాతి పువ్వుల చెల్లె మల్లెలో మల్లెలో మరి జాతి పువ్వుల చెల్లె మల్లెలో మల్లెలో మరి జాతి పువ్వుల చెల్లె దండాలే అల్లు రామా. మరి జాతి పువ్వుల చెల్లె దండాలే అల్లు రామా. మరి జాతి పువ్వుల చెల్లె
ఏమంటే అక్క ఈ వనము లోపల మాత్రము అవును అక్కడ ఆడుకున్నాము చెల్లెలా. అవును చక్కటి చక్కటి మల్లెలు ఉన్నాయి. అవును చెల్లెలా చెప్పుకుంటా దండలు పెట్టుకొని దండలల్లుకుందామంటున్నావా చెల్లెలా. సరే అక్క జయ శక్తి మాతాకి పక్క చెల్లెన్నమ్మ కలిసి ఆటాడే వాడు రావే పక్క చెల్లెన్నమ్మ కలిసి ఆటలతో మానాడుకుడు నీకు రావే అక్క నీవన్న విధంగానే చక్కగా ఆటలాడుకుంటూ పోదామక్క. అవును చెల్లెలా సకలాన్ని పోదాము కదా. అవునక్క మన జీతగాడు మరే వాడే వాడుంటే మనది ఏం పోయింది ఏమనకి ఇంత తోడు తెచ్చుకున్నాము. ఏంటే మన సాడోళ్ళందరూ కొట్టు అదే అది పొద్దంగింది అది కారణం తిన్నాం ఏమన్నా ఏమన్నా ఉందని మనకేం చేశాడు అది రమ్మన్నాడు. మనకు ఆకలి 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 పుట్ట ఊకుంటుందా ఏమో నాకేం గుర్తే నీకు తెలియదు. నాకు తెలియదు మరి. అది పాపము కొంచెం మూడు కూడా అదే జీతగాడు అదే మనం ఇద్దరం ఇవ్వాలి. అదే వెనకంతులు ఇమ్మతు చూడు కొంత వెనకంతులు ఇమ్మతు ఏంటికిరా మీకు? అరే మాకు పువ్వ దొరుకుతుందని ఆశ. ఇంకేం ఆటలు ఆడుకున్నాం అక్క. జయ శక్తి మాతాజీ నల్లవో చెమ్మావమ్మ నల్లనాయా శక్తి నల్లవో చెమ్మావమ్మ ఏమంటే అక్క ఇక్కడ మాత్రం చల్లగా జలం ఉండే కదా స్నానం రాను చెల్లెలా. నీవు చెప్పినట్టు తింటానంటున్నావు కదక్క. అవును చెల్లెలా. చక్కటి నీళ్ళు ఉన్నాయి. అవును ఈ నీటిలో పలగా జలగిరలు ఆడదామంటున్నావు అక్క. అవును చెల్లెలా సుఖాన్ని స్నానం చేద్దాము అంటున్నాను. సరేనక్క. అది మాటలు నమ్మకే అది అట్లని చెప్తుంది చెప్పి చెప్పి మాతాకి ముత్యాలక్క హరమదికి ఉదమాయి దొంగేలక్క ముత్యాలక్క హరమదికి ఉదమాయి దొంగేలక్క ముత్యాలక్క హరమదికి ముదమాయి దొంగేలక్క ముత్యాలక్క హరమదికి ముదమాయి దొంగేలక్క ముత్యాలక్క హరమదికి కట్టాడి తెరములోన సానము దేనివక్క కట్టాడి తెరములోన సానము దేనివక్క కట్టాడి తెరములోన ఒక్కసారి చెప్పుబడి రే అక్క నీవన్న విధముగానే నాకు ఎంతో మనసుకు ఆనందం అనిపిస్తున్నది. ఈ చక్కటి జగంలో నా స్నానం చేద్దామక్క. సరేనక్క ఇంకేం మాట్లాడదామక్క.
చక్కడాలు మాడుకున్నాం కదా, ఈ పుష్పములు చక్కదనం ఉన్నాయి. అవును, ఇంత గమ్మత్తున్నాయంట. ఉన్నాయి చెల్లెలా. సరేనక్క. జాయి శక్తి మాతాకి ధరణి నాశురుడా బాగా పురమందు వెలసిరక్క 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 ధరణి నాశురుడా బాగా మరువాక దత్తాగిరిని మదిలోన వెలచుదామే మరువాక దత్తాగిరిని మదిలోన అక్క ఈ రంగ నిజంగా చక్కని ఆటలు ఆడుకున్నాము. అవును కదా చెల్లెలా, ఎంతో గమ్మత్తుగా కూర్చున్నాము. ఆడుకున్నాం చెల్లెలా. మరి ఇంకేం చేద్దాం అక్క? ఏదో ఆడుకున్నాం చెల్లెలా. అక్క మంచిగా ఆడుకున్నాము. ఆట పాటలు చూస్తే మా తండ్రి ఎంతో ఆనందం పడతాడు. అక్కడ ఆడుకున్నాం మేము. నువ్వు వచ్చాకి నా చెల్లె నల్లాబోతో చెప్పేరా యొక్క మాట, 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 నా చెల్లె నల్లాబోతో మన తండ్రి చెందాడు మరి ఆనందా పడునే, మన తండ్రి చెందాడు మరి ఆనందా పడునే, మన తండ్రి చెందాడు మరి ఆనందా పడునే, మన తండ్రి చెందాడు ఏమంటి అక్క? మనం ఎంత సకలాన్ని ఆడుకుంటున్నాం కదా, మన తండ్రి శంకరుడు ఎంతో ఆనందపడతాడు. వాడే మన తండ్రి పడతాడు అదే చెల్లుగా పడతాడే. నీకే ఉన్నది బాధ ఏమన్నా? మేము చేసుకున్నాం లేదా అన్నంతే ఉన్నాయి. ఓకే సరే ఉన్నది అక్క చెల్లెలా. ఏమంటే అక్క? మనం ఆడుకున్న దానికి మన తండ్రి శంకరుడు ఎంతో ఆనందపడతాడు. పడతాడాడు. ఆయన మన తండ్రి మంచోడు. నేనేమన్నా పడతాడంటాడు. సకదాను మా బిడ్డ సకదాను ఆడుకుంటున్నట్టు. బిడ్డంటే నాన్నకు పక్క బాణమే, ఆడికే నాన్నకు ఆడికి లవ్ పానమే. బాణం నాన్నకు పానమేని అడిగి అందుకోసమే ఒకసారి పడే మాట ఇట్లా నాన్నగా ఆడుకుంటానంటే నాకు తోడ తెచ్చినండి తెచ్చిండే. చెప్పి కథ ఇన్నాక చెప్పు. గుల్లమాడ అందబోరి పోతన్నా 200 చెప్పు. గుల్లమాడ అందబోరి పోతన్నా అందుబోరి పోతన్నా గుల్లమాడ 210 రూపాయలు సమర్పించినారు. ఈ యొక్క 40 20 పాప ఎత్తుకొని జై సిక్కి మాతాజీ
అదిగదిగా చూడరు చెల్లె గోవులన్నీ ఎల్లి పాయా 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 అదిగదిగా చూడరు చెల్లె దక్కదాని ఓయి నిత్యముగా కొట్టురాయే దక్కదాని ఓయి నిత్యముగా కొట్టురాయే దక్కదాని ఓయల్లే మనం వేస్తే మనం ఏమన్నా అన్నామా? అది కూడా చేసింది కదా మరి ఏమన్నామే ఇప్పుడు వాడి గోదాలు పోతే నాకేం చేసేది? కోకలు సకాలంలో కొడుకురా పోయే చెల్లె అని నేను ఇంకేమైంది దూరం ఉండే ఇంకేముంటుంది ఇప్పుడు రే మొండ రాకుండా మీరు మా కొట్టక ముందే పన్నెండు గిగలు పెడతారు అట్లా కాదు ఇప్పుడు దాకా నా మీద చేతి పెట్టక నేను చెప్తాను. ఇప్పుడు క్యాండి కొట్టేసి కాదు అమ్మ మనం చేతి పెట్టద్దు అసలు ఓట్ని నువ్వు కొట్టుకొని రా మనం పోదాం నువ్వే కొట్టుకురాలా జయ శక్తి మాతాకి నీవు కళ్ళన్నీ నాకు ఆటంగా వచ్చింది నా కాలు నొప్పులు మనం మీకు వస్తున్నాం మనకేం కాళ్ళు కావాలి మన మాడలేదా నేనైతే కానీ ఏంది ఆడింది నా కాళ్ళకు ముందు వచ్చినాయి ఆడుకున్నాము స్నానం చేసినాము పూజ ఎక్కున్నాము నా కాలు నొప్పులు అయినా పోనీ అంటే నీకు కాలు చెప్పేది పెద్దలము నేనేనా నేను పోనే నేను పోనే నేను పోనే నువ్వేం చెప్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు ముందు వస్తున్నాడు వీడువాడే మనోడే జీతగాడు కానీ నువ్వు కానీ నేనైతే పోనే నేను అదే అట్లాగే కొంత మా అమ్మకి ఏమి కొడతాను నాకేంటి నువ్వు వస్తే నేను దీంతో ఒక దెబ్బ కొడతా నేనైతే పోనంటే పోనీ ఏం చెప్తావా చెయ్య జయ శక్తి మాతాకి నీవు హిందూరాలే నాతో నీ గెలవాలే 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 నీవు హిందూరాలే మాతి పోయినారా మర్యాద లేనివారా మాతి పోయినారా మర్యాద లేనివారా మాతి పోయినారా మర్యాద లేనివారా మాతి పోయినారా మర్యాద లేనివారా మాతి పోయినారా నీవు హిందూరాలే
ఏమైంది? ఏమంటున్నదే? మార్చిపోయిందా పడున్నాడు చెప్తున్నాడు కయ్య పెట్టేసి అట్లా కాదు ఎప్పుడు అన్నది ముఖం సరే ముఖం పెట్టుకొని ఒకవేళ మంచి ఉప్పు తిన్న కానీ కుప్పుతారు అది ఎట్లా అన్నీ మనపడితే అది ఎంత పడు మనము చిన్న చిన్న కాదు పెట్టుకున్నాడు నువ్వు ఎప్పుడో చూస్తున్నాయి మాతాకి నా జన పైన కొంచెం ఒకటం నువ్వు మీద నా నిన్నే ముందు సీతగా నీకన్నా మీకు ఇచ్చిన వాడికి ఇంటి చీట రాయము ఉన్నది కర్రే గయ్య ఆడినా కానాడే నిన్ను ఎవరో కర్రే గయ్య అటోడు ఆనలేదు అంటే మన ఆడ దగ్గర వచ్చి కాళ్ళు మొక్కిన వచ్చేవాడు వచ్చిన మా నాన్న తోడుకొచ్చినవాడు మా నాన్ననే వాడు ఎట్లున్నాడు మీ అయ్యా కర్రే ఉన్నాడు నేను ఎట్లున్నాడు మరి నేను ఎత్తున్నా ఏంటికి తప్ప తప్ప కర్రేదని అంటున్నాడు అయ్యా మరి ఎత్తున్నదే లంబి నువ్వు ఏంటి కంటే నాకు గీతగా నిన్ను ముందు కాదు లంబినా కన్నా మరి నేను అర్థం చేస్తాను మూడపోక కాదు కేంద్ర పుట్టిన ఒరే ఏ రోజు 10 గంట ఈ మూడ కొడుకు రమ్మంటే ఈ నన్ను ఈ మూడు పట్టు దిక్కు లేక మా ఇంటికి వచ్చి చెంపరా నీకు సిగ్గు లేదు తోలుకొచ్చిన కనిపోయే కానీ ఏమాలో కొందర నన్ను ఎర్రగయ్య ఆడినారా ఏమాలో కొందర నన్ను ఎర్రగయ్య ఆడినారా
నాకు తాపత్ కళ్యాణ నువ్వు కావాలి నువ్వు మేము తెల్ల ఉంటే మాకు ఫోటోలు దిగాలి వాళ్ళ పడతావా ఆవే నీ చెప్తున్నాడు నీ చెప్తున్నాడు మేమున్నాము అవ్వ మంచిది అబద్ధాలు తీయకే తీయకంటే నువ్వు కొంచెం మాగరా నేనేంటి కడుగుతా లంజా అంటది ఎప్పుడు నా దగ్గరికి వస్తారే ఎన్ని దగ్గరలో ఉన్నా నేను ఎప్పుడు నా దగ్గరికి వస్తారే నడుచుకుంటా గాడి ఏం చెప్తారే కర్రెముండ కొడుకు కాదు కైలాసంలో మాకు దోల పాటలు వాళ్ళే ఏందే పోయింది ఏం పడేది సత్తి పడిపోయింది పుట్టిస్తున్నదా అది ఇంకా పద్ధతి నేను తోకొచ్చిన పని నేను బాండి దాన్ని వచ్చే బాండి దాన్ని మరి ఖచ్చితంగా కొట్టకి ఏం చెప్తాను నువ్వు సోమక్కలే మాకు అవుతావా నేను తప్పుడే నీకు ఇంత ఇంత ఎక్కడ వచ్చినప్పుడు ఎవరు అన్న తీయా మాట్లాడింది లంచ ఎప్పుడు మాట్లాడినప్పుడు మీ జీతకాలని ముందు ముందు తరివేసే ఏం చెప్తారండి జీతకాల నుండి పెట్టేసి రాని
నేను వెళ్ళిపోయి కొడుతున్నా వెళ్ళిపోతే అని చెప్పాను నేను అక్కను జై శక్తి మాతాకి జై జగన్ మాతాకి వెళ్ళిపోయే నాను గాని వెళ్ళిపోయే నాను గాని మారుతున్నారు నన్ను వెళ్ళిపోయే నాను గాను వెళ్ళిపోయే నాను గాను మారుతున్నారు వెళ్ళిపోయేట్టు కొడుతున్నా నీ తండ్రిని నిన్ను నా కాలి కింద పెట్టిపోతా ఎందరైనా రాని అంతనాదం చేయని మేము అట్లా కాదు మా అయ్యకి మనం పుట్టినావు నువ్వు అది ఎట్లున్నారా మళ్ళా ఉన్నాడు మేము తెల్లగలేమా ఆ తండ్రి తక్కబడిపోతాం ఆ పుట్టినప్పుడు మనకేప్పుడు మన నాన్న కర్రీ ఉన్నాడు తక్కబడిపోతాం ఎట్లున్నారు మరి అంటే చెప్తున్నా మరి ముందు వదిలేవో నడువాకున్నా వదిలేవో